లేట్ నైట్ ఈటింగ్ అంటే 9 తర్వాత ఫుడ్ తిని అరౌండ్ 11 అలాగా లేకపోతే 10:30 అలా పడుకుంటే ఇది కూడా ఏజింగ్కి రీజనా? సో పడుకున్నప్పుడు డైజెషన్ ఆగిపోవాలి. మనం తిన్నాక నెక్స్ట్ 2 hours వరకు డైజెషన్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. ఆ ఫుడ్ పొట్టలో నుండి ఇంటెస్టైన్స్కి వెళ్ళాలి, డైజెషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వాలి. దానికో 2-3 గంటలు పడుతుంది. ఆ తిన్న 2-3 గంటల లోపే నిద్రపోయాము అంటే ఆ డైజెస్టివ్ సిస్టమ్ నడుస్తూనే ఉంటుంది. ఇంకా రిపేర్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి టైం ఎక్కడిది? అందుకే తిన్న 2-3 గంటల తర్వాత పడుకోమని చెప్తాం. లేదంటే మీ స్లీప్ టైమింగ్ ఏంటో దానికన్నా 2-3 గంటల ముందు తినేయాలి అని. అంటే డైజెషన్ ప్రాసెస్ అయిపోవాలి. అది ముఖ్యమైన రీజన్. అది కాకుండా ఎంతోమంది ఫుడ్ రిఫ్లెక్స్ అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. దానికి సింపుల్ సొల్యూషన్ ఎర్లీగా తినడం. అది కాకుండా అప్పటికి డైజెషన్ అయిపోయి ఉండాలి, స్టమక్ ఎంటీగా ఉండాలి. ఇవి ఇంపార్టెంట్. అలాగే మనం ఎప్పటి నుంచో రిలీజియన్ వైజ్గా తీసుకుని ఎవరి రిలీజియన్లో వాళ్ళకి అన్ని రిలీజియన్లో సేమ్గా ఉన్నది ఏంటి అంటే ఫాస్టింగ్. అవును. కొందరు శుక్రవారం ఉంటారు, కొందరు శనివారం ఉంటారు, కొందరు సోమవారం ఉంటారు. ఏ రిలీజియన్లో ఫాస్టింగ్ అనేది మాత్రం కంపల్సరీ ఉంది. బట్ లేటర్ ఆన్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ లేట్ నైట్ షిఫ్ట్స్, వర్క్స్ వల్ల ఫాస్టింగ్ అనేది చాలామంది చెయ్యట్లేదు ఇప్పుడు. అవును. రిలీజియన్గా తీసుకున్నా యాజ్ ఎ డాక్టర్గా మీరు సజెస్ట్ చేసిన ఫాస్టింగ్ అనేది కంపల్సరీయా ఆర్ ఈజ్ దట్ అన్ ఆప్షనల్ థింగ్? ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది. స్లీప్ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఫాస్టింగే. కానీ ఫాస్టింగ్ ఎవరు చేస్తున్నారు? ఆడవాళ్ళ, మగవాళ్ళ? జబ్బున్న వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా? ఈ సినారియోస్ని బట్టి ఒకవేళ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు షుగర్కి, బీపీకి అంటే డాక్టర్స్తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ సహాయంతో ఫాస్టింగ్ చేసుకోవాలి. కానీ అదర్వైజ్ మీకు ఇవన్నీ జబ్బులు లేవు. ఫాస్టింగ్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఫాస్టింగ్ ద్వారా కొన్ని బాడీలో సర్ట్యూన్స్ అంటాం, అవి ఎంజైమ్స్ మనల్ని చాలా కాలం బతికేలాగా చేస్తాయి. లాంజివిటీ జీన్స్ అంటాం. వాటిని యాక్టివేట్ చేయడానికి ముఖ్యమైనది ఫాస్టింగే. సెకండ్ది క్యాలరీ రెస్ట్రిక్షన్, అంటే మనకి ఎంత అవసరమో దానికన్నా కొంచెం తక్కువ తినడం. దాని డైటింగ్ అని రకరకాల పదాలు వాడతారు, కానీ సింపుల్గా చెప్పాలంటే క్యాలరీ రెస్ట్రిక్షన్ అంటే ఓవర్ ఈట్ చేయకూడదు. అవసరానికి మించి తినకుండా ఉన్నప్పుడు, ఇంకా ఫాస్టింగ్ చేసినప్పుడు, ఇంకా ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేసినప్పుడు మనం చాలా కాలం బతికే జీన్స్ యాక్టివేట్ అవుతాయి, లాంజివిటీ జీన్స్. అది కాకుండా బాడీకి ఒక రిపేర్ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైనా సిస్టమ్ రాంగ్ వెళ్ళిందనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, ఏవైనా మెషిన్స్ తయారవుతున్నాయి, సరిగ్గా మెషిన్ కోడ్ అయినట్టు తయారవ్వకపోతే అది క్లియరప్ చేసేస్తుంది. సేమ్ బాడీలో క్లియరప్ ప్రాసెస్ని ఆటోఫేజీ అంటాం. సరిగ్గా సెల్స్ క్లీనప్ ప్రాసెస్ అవ్వకపోతే అది అవసరం లేని టాక్సిన్స్ని రిలీజ్ చేస్తుంది. అది మంచిది కాదు. సో ఆ క్లీనప్ ప్రాసెస్ ఆటోఫేజీని స్టిమ్యులేట్ చేయడానికి కావాల్సింది ఫాస్టింగ్. సింపుల్. సో ఆ ఫాస్టింగ్ ఎంతో 2-3 రోజులు అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ చిన్న ఫాస్టింగ్ 12 hours, 12 గంటలు. అంటే రాత్రి 7ంటికి తినడం ఆపేసామంటే పొద్దున 7ంటికి తింటే 12 గంటలు ఫాస్టింగ్ ఉన్నట్టే. ఒకవేళ 12 గంటలు ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు 13 గంటలు, 14 గంటలు అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఆడవాళ్ళు సైకిల్ అంతా మనకి హార్మోన్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఆడవాళ్ళ ఫాస్టింగ్ శైలి కొంచెం చేంజ్ అవ్వాలి. మనకి మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ మొదలైన తర్వాత ఒక 6వ రోజు నుండి ఒక 15వ రోజు వరకు బాగా ఎక్సర్సైజ్ చేయొచ్చు, బాగా ఫాస్టింగ్ చేయొచ్చు. కానీ పీరియడ్ దగ్గరకు వస్తున్న సమయంలో హార్మోన్స్ లోగా ఉంటాయి కాబట్టి ఆ టైంలో బాడీ సహకరించదు ఫాస్టింగ్కి. సో అప్పుడు లాంగ్ ఫాస్టింగ్ చేయకూడదు, తక్కువ చేసుకోవాలి. ఓకే. కానీ నేను విన్నాను ఎక్కువ అవర్స్ ఫాస్టింగ్ కూడా లీడ్స్ టు స్టోన్స్ ఇన్ కిడ్నీ అంటారు. ఈజ్ దట్ ట్రూ? డీహైడ్రేషన్ ముఖ్యంగా. ఒకవేళ ఫాస్టింగ్ చాలా కాలం ఉండి నీళ్లు సరిగ్గా తీసుకోకపోవడము, దీనివల్ల, లేదంటే మనము కీటో డయట్ అంటే ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటూ కార్బ్స్ తీసుకోకుండా ఉన్నప్పుడు, అలాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది కిడ్నీ స్టోన్స్ తయారవ్వచ్చు. కానీ కరెక్ట్గా చేసినప్పుడు, హైడ్రేషన్ బాగా తీసుకుంటున్నప్పుడు, ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం పొటాషియం మంచిగా తీసుకుంటున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఓకే.
అండ్ ఇంకొకటి మార్కెట్‌లో బాగా సేల్ అవుతున్న ప్రోడక్ట్ అండ్ ద సేమ్ టైమ్ చాలామంది సెలబ్రిటీస్ ఇది వాడతారని వాడుతున్న ప్రోడక్ట్ ఏంటంటే కొలాజిన్, ఎక్స్టర్నల్ కొలాజిన్ ఇంటేక్ అనమాట. అది త్రూ టాబ్లెట్స్ ద్వారా గానీ, ఇంజెక్షన్స్ ద్వారా గానీ కొలాజిన్ తీసుకుంటే మన స్కిన్ ఎలాస్టిసిటీ బావుంటది. ఏజింగ్ అనేది ఫాస్ట్‌గా అవ్వదు అని. సో, మీరు చెప్పండి ఈజ్ దట్ కరెక్ట్? కొలాజిన్ చాలా ఇంపార్టెంట్ అండి. అది మన నెయిల్స్‌లో ఉంటుంది, స్కిన్‌లో ఉంటుంది, జాయింట్స్‌లో ఉంటుంది. హ్మ్. అది న్యాచురల్‌గా తగ్గిపోతూ ఉంటుంది మనం ఏజ్ పెరుగుతూ ఉంటే. అవును. ఏజ్ పెరుగుతున్నప్పుడు అది తగ్గిపోతది కాబట్టి యాడ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్, జాయింట్ హెల్త్ బావుంటది. అయితే కొలాజన్‌లో వేరే వేరే రకాలుంటాయి. పౌడర్స్ ఉంటాయి, హ్మ్. టాబ్లెట్స్ ఉంటాయి. దానిలో మళ్ళీ పెప్టైడ్స్ అని ఉంటాయి. పెప్టైడ్స్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ బాడీలోకి బాగా వెళ్తాయి, సెల్స్‌లోకి బాగా వెళ్తాయి. కొలాజన్ పెప్టైడ్స్ మంచివి. హ్మ్. అలాగే దాంట్లో మెరీన్ కొలాజన్, బొవైన్ కొలాజన్ అంటే ఆమ్, ఆవుల నుండి వచ్చే కొలాజన్, సీ ఫుడ్, సీ వాటర్, సీ యానిమల్స్ నుండి వచ్చే కొలాజన్ 2 రకాలు ఉంటాయి. కొంతమందికి సీ ఫుడ్ ఎలర్జీ ఉంటుంది. వాళ్ళకి మెరీన్ కొలాజన్ సూట్ అవ్వదు. హుహు. కాబట్టి మనకి ఏది సూట్ అవుతుందో అవ్వదో చూసుకోవాలి. హ్మ్. ఒకరు అది వాడుతున్నారు కదా అని సేమ్ కాపీ లాగా వాడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ఏది సూట్ అవుతుందో కనుక్కొని మనకి ఎలర్జీస్ ఏమున్నాయి ఏంటి తెలుసుకొని తీసుకోవాలి. అలాగే మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓహ్! చాలా పెద్ద బిజినెస్ అది. ఇప్పుడు కొలాజిన్ అనేది పౌడర్స్ ఫార్మాట్‌లో వస్తుందని అవును. చాలామంది సజెస్ట్ చేస్తున్నారు. అంటే బట్ కానీ అవి సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా చూసుకోవాలి. హౌ డు దే అంటే సర్టిఫైడ్ అంటే మనకి సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే ఎఫ్ఎస్ఎస్ఏఐ, జిఎంపి సర్టిఫైడ్ అని ఇలా ముద్రలు ఉంటాయి. ఆ సర్టిఫైడ్ ప్రోడక్ట్సా లేదా అని ఆ మార్క్స్, ట్రేడ్ మార్క్స్ చూడాలి మనం కొంటున్నప్పుడు. అలా చూసుకొని తీసుకోవడం బెటర్. అండ్ పెప్టైడ్స్ అన్నారు కదా! కొలాజిన్ పెప్టైడ్స్ అది ఎలా దొరుకుతుంది? అంటే ఎట్లా? కొలాజన్ పెప్టైడ్స్ కూడా మనకి పౌడర్ ఫామ్లోనే దొరుకుతుంది. హుహు. అంటే ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఈజీగా బాడీకి అబ్జార్బ్ అయిపోతుంది. సో అవి కూడా మనకి పౌడర్ ఫామ్లో దొరుకుతాయి, కొలాజన్ పెప్టైడ్స్ అనేవి కూడా. ఓకే. ఇప్పుడు కొలాజిన్ తీసుకునే వాళ్ళు వాళ్ళు పర్చేసింగ్ ఐదర్ సజెషన్ తీసుకొని డాక్టర్ దగ్గర తీసుకోవాలి. లేదు వాళ్ళంతటికి వాళ్ళు వాడాలనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళంతటా వాళ్ళు వాడాలనుకుంటే ఫస్ట్ థింగ్ అదే సర్టిఫైడా కాదా అని అది చూసుకోవాలి. మంచి పెప్టైడ్స్ ప్రోడక్టా ఎలా లేదా. అడగాలి వాళ్ళు? ఇన్ కేస్ మెడికల్ షాప్‌కి వెళ్ళి వాళ్ళు పెప్టైడ్స్ కొలాజిన్ పెప్టైడే చాలా వరకు జనరల్ ఫార్మసీస్లో మనకు దొరకకపోవచ్చు మనకు కావాల్సిన పెప్టైడ్స్. హ్మ్. కాబట్టి అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకొని తీసుకుంటే బెటర్. బెటర్. ఓకే. కన్సర్న్డ్ డర్మటాలజిస్ట్ అయినా ఎవరైనా? ఎవరైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకుంటే ఓకే. బెటర్.